వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను. అయితే మెగా డిఎస్సికి అయితే కనుక మరొక 4 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయడానికి అయితే కనుక రంగం అంతా సిద్ధమవుతుంది. అయితే విద్యాశాఖ అధికారులు అవనివ్వండి, మిగతా జిల్లా స్థాయి అధికారులు అవనివ్వండి, అందరూ కూడా ఈ యొక్క పోస్టుల ఖాళీలపై అలాగే ఏ విధంగా డిఎస్సిని నిర్వహించాలనే దానిపై అయితే కనుక పూర్తి కసరత్తు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే కనుక ఈరోజు మనకి ఈ యొక్క వార్తాపత్రికలు అయితే రావడం జరిగింది. ఒకసారి మనం పూర్తిగా దీన్ని పరిశీలించినట్లయితే కనుక మనకి ఒక క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్గా మనం చూసినట్లయితే పోస్టులపై కసరత్తు, ఉమ్మడి జిల్లాలో 1213 టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం అయితే మనకి రావడం జరిగింది. ఇది కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఈ యొక్క న్యూస్ అనమాట. అయితే ఈ యొక్క కృష్ణా జిల్లా పోస్టులని డిపెండ్ చేసుకుని మనకైతే ఇందులో రావడం జరిగింది. ఇందులో చూసినట్లయితే కనుక 4 రోజుల్లో డిఎస్సి 2024 షెడ్యూల్ విడుదల. జిల్లాలో ఎస్జిటి పోస్టులు 580. షెడ్యూల్ విడుదలైతే రోస్టర్ పాయింట్ల ప్రకారం పోస్టుల కేటాయింపు. అలాగే 117 జీవోను రద్దు చేస్తే యూపీ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల నియామకానికి మార్గం సుగమం. అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా డిఎస్సి షెడ్యూల్ను కూటమి ప్రభుత్వం మరో 4 రోజుల్లో విడుదల చేయనుంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు డిఎస్సి షెడ్యూల్ను ప్రకటిస్తే అందుకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టుల ఖాళీలు, రోస్టర్ పాయింట్ల కేటాయింపు తదితర అంశాలపై లెక్కలను సరిచూసేందుకు సమాయత్తమవుతున్నారు. డిఎస్సి 2024లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1213 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 580 ఉన్నాయి. సబ్జెక్టు టీచర్ పోస్టుల భర్తీపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. సో ఇది గైస్, అయితే మనకి ఇక్కడ 4 రోజుల్లో డిఎస్సి షెడ్యూల్ అయితే కనుక విడుదల కాబోతుంది. డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. అలాగే ఈ యొక్క జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడే కదండి ప్రతి జిల్లాలో కూడా ఎస్జిటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిపై అయితే ఒక క్లారిటీ ఉంది. కానీ స్కూల్ అసిస్టెంట్లు ఏవైతే ఉన్నాయో, ఎస్ఏ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఇంకా క్లారిటీ అనేది లేదు. ఓకే, అయితే ప్రజెంట్ మనకి 2-3 రోజుల్లో వీటిపై కూడా క్లారిటీ వస్తుందనేసి అయితే కనుక అధికారులు అయితే చెబుతున్నారు. మరి చూడాలి. అయితే దీనిపై కూడా అన్ని ఎన్ని మిగులుతాయి, ఎన్ని ఉన్నాయనేది కూడా అధికారులందరూ కూడా దీనిపై అయితే కనుక ఒక నిర్ణయానికి రావడానికి అయితే కనుక చర్చిస్తున్నారనమాట. ఇక అలాగే తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. దీంతో బీఈడి, డిఈడి చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ పలుమార్లు రోడ్డెక్కి ఉద్యమాలు చేశారు. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే వైసీపీ పాలనలో గాడి తెప్పిన విద్యా వ్యవస్థ నూతన విద్యా విధానం అమలుతో పాటు జీవో నెంబర్ 117ను విడుదల చేసి విద్యా వ్యవస్థలో వింత ప్రయోగాలు చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సబ్జెక్టు టీచర్లను ఉన్నత పాఠశాలకు బదిలీ చేసింది. మరి ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన వైసీపీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేవలం 209 పోస్టులను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో చూపింది. అందులో ఎస్జిటి పోస్టులను 102గా చూపింది. ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ అయితే నిలిచిపోయింది. మరి ప్రాథమికోన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు నియమించాలి. వైసీపీ ప్రభుత్వం జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సబ్జెక్టు టీచర్లను ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తూ వచ్చింది. ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి 3 సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 1998 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్లుగా ఉన్నటువంటి కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే ఒక టీచర్ని నియమించారనమాట. ఇలా చేసి చేతులు దులుపుకుంది. విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఫలితంగా యూపీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కొత్తగా నియామకం చేసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అధిక శాతం యూపీ పాఠశాలలో భర్తీ చేయాలని డిమాండ్ అలాగే ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తుంది. దీంతో పాటు ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంకు వేరువేరుగా సబ్జెక్ట్ టీచర్లు ఉంటే టీచర్ పోస్టుల సంఖ్య పెరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఓకే, అయితే 60,000 మంది వరకు పోటీ ఉంటుందట ఈ జిల్లాలో. మనం చూసుకున్నట్లయితే కనుక
ఇప్పటికే మనకైతే రకరకాల ఆర్టికల్స్ రావడం జరిగింది. వాట్ ఎవర్, ఇక్కడ వాస్తవం మాట్లాడాలంటే కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే కనుక విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తెప్పింది. అయితే స్కూల్కి రంగులేయడం, స్కూల్లో మంచి బెంచీలు పెట్టడం, మంచి ఫర్నిచర్ పెట్టడం వరకు వైసీపీ ప్రభుత్వం అయితే కనుక మంచి మార్కులు వేసుకుంది. కానీ అన్నం వడ్డించి కూర వేయకపోతే ఎలా తింటారు చెప్పండి? ఆ విధంగా ఉంది. అంటే రంగులు రాళ్ళు ఇవన్నీ ఓకే, కానీ దానిలో స్కూల్కి అనేది స్కూల్ అని పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ బోధన సరిగా లేదంటే కనుక ఎన్ని రంగులేసిన వేస్ట్. ఓకే, సో ఆ బోధన సరిగా ఉండాలంటే కనుక టీచర్లలో మంచి నైపుణ్యం కలిగించాలి. మంచి టీచర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సరైన టీచర్స్ని మనం సెలెక్ట్ చేసుకునే విధానం ఎలాగనేది అనుసరించాలి. ఇలాంటి వాటిలో మంచి కొత్త టెక్నాలజీలు ఉపయోగిస్తే తప్పు లేదు, నూతన వ్యవస్థ తీసుకొస్తే తప్పు లేదు. కానీ ఇక్కడ మనకి చూసుకుంటే కనుక హేతుబద్ధీకరణ అనేది అయితే కనుక చాలా ప్రభావం చూపింది టీచర్ల పైన. అసలు ఎందుకు మనం పనిచేస్తున్నాం అనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. సో ఈ విధంగా అయితే ఉంది. ఇలాంటి మిస్టేక్లు మళ్ళీ జరగకుండా ఉండాలని అయితే మనం అయితే కోరుకుంటున్నాం. మరి ప్రస్తుతం ఉన్న ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మనకైతే కనుక అంతా మంచి జరుగుతుందని అయితే కనుక ఈ యొక్క టీచర్స్ అందరూ కూడా భావిస్తున్నారు. అభ్యర్థులందరికీ కూడా ఇప్పటికే ప్రిపరేషన్ చేసుకోవాలని అయితే కనుక లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క 4 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అలాగే టెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా నేనైతే పూర్తిగా చర్చించి నేనైతే ఒక వీడియో చేసి మీకైతే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఇది గైస్, ప్రస్తుతం అయితే ఈ రోజున మనకు వార్త చూసుకుంటే కనుక ఈరోజు డిఎస్సిపై వచ్చినటువంటి న్యూస్ చూసుకుంటే ఇదన్నమాట. అయితే గతంలో మనం చూసుకుంటే 200, 300 ఉన్న పోస్టులు ఈ యొక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పుడు 1213కి అయితే వెళ్ళినాయి అనమాట. సో చాలా మార్పు అయితే వచ్చింది. అయితే ఇదే విధంగా మనకి విద్యార్థులు కూడా మంచి అవకాశం ఇది. అభ్యర్థులకు కూడా అందరికీ కూడా ఫ్రెషర్స్ అయితేనేమి, ఇదివరకు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వారికి అయితే కూడా వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. చాలామంది అడిగారు ఆ వయో పరిమితి గురించి కూడా వీడియో చేయమని. దానికి ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో అదే పాయింట్ని రేజ్ చేస్తాను. ఆ నెక్స్ట్ వీడియోలో వయో పరిమితి కానివ్వండి, నెక్స్ట్ లేకపోతే మనకి చూసుకున్నట్లయితే కనుక 117 జీవో కానివ్వండి, ఇవన్నీ కూడా నేనైతే కనుక మీకైతే కనుక క్షుణ్ణంగా పరిశీలించి అయితే కనుక వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్, మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.